ఎవరెన్ని కుట్రలు పన్నినా బందరు పోర్టు నిర్మాణం ఆగదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అభివృద్ధి నిరోధకంగా మారిన వైకాపాను తరిమి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దుపై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్న లోకేష్ ప్రతిపాదన పంపింది చంద్రబాబు మాత్రమేనని గుర్తు చేశారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన జనచైతన్య యాత్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మంత్రులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యకర్తల ఆత్మీయ సదస్సు అనంతరం లోకేష్ బందరు వీధుల్లో రోడ్ షోతో పాటు పాదయాత్ర చేపట్టారు. యువత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో సందడి చేశారు. ముస్లిం మైనార్టీలను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం కోనేరు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నిన్న మొన్న మేమందరం ట్రైనింగ్కి వెళ్ళాం క్లాసులకి. ఆ ట్రైనింగ్ క్లాసుల్లో నేను ఇట్లనే మీరు మీతో మాట్లాడినట్టే ఇట్లా మాడుతున్నా. చినరాజప్పన్న గారు లేచి మాట్లాడితే నేను నాకు చెయ్యి ఊపుతాం బాగా అలవాటు. ఆయన ఏదో అవమానపరిచే విధంగా చేశానని ఆ ఫోటో వేసి వాళ్ళ కరపత్రం సాక్షులు వేసి ఎంత గోల్ చేశారో మీరే ఆలోచించండి. ఇక్కడున్నారు ఎమ్మెల్యే వారిలో అందరు ఉన్నారు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఆయన చినరాజప్ప గారిని కలిసి ఉంటే ఆయన ఇంపాసిబుల్ అవమానపరిచేది. ఎంత సాఫీగా హాయిగా ఉంటారంటే ఆయన పార్టీ అధ్యక్షుడు వారు ఇచ్చిన ఆదేశాలు ఆయన అమలు చేస్తారు. అలాంటి వ్యక్తి నేను అవమానపరిచానని విధంగా మాట్లాడితే ఎంత దౌర్భాగ్యం. అది కూడా ఎందుకు వేశారు? 2 కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి. ప్రతిపక్ష నాయకులు ఇట్లా దుష్ప్రచారం చేస్తారు, ఇంకా వేరే కార్యక్రమాలు చేయలేరు, ఇలాంటి దుష్ప్రచారం చేస్తారు. మనం అప్రమత్తంగా ఉండాలా, ఏ రోజు ఆ రోజుకి తిప్పికొట్టాలా, మన ఐక్యతగా నిలబడి రాబోయే 1 టర్మ్ కాదు కదా, రాబోయే 5 టర్మ్ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరూ తీసుకోవాల్సిన అవసరం. 208 రోజులు పాదయాత్ర చేసి 811 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా కాళ్ళు పైకి లేపి నుంచి కనిపినటువంటి దృశ్యాలు మనం చూడాల. కేవలం 110 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 2 కాళ్ళు పైకి ఎత్తినటువంటి వ్యక్తి. మరి అటువంటి నాయకుడిని మరి ఆలోచన చేయాలి. వాళ్ళు కేవలం మన ప్రాంతం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడో ఇక్కడ కూడా అదే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.